ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. సహజంగా మనం ఎలా ఉంటాం అనే ప్రశ్న ఎవరైనా వచ్చిందనుకోండి, సహజంగా ఎలా ఉంటాం మనం? ఇలానే ఉంటాం. ఇలా అంటే ఎలా మనకి లభించిందో అలాగా, మనం తెచ్చుకున్నట్టు కాదు. ఇప్పుడు మనకి పైన ఒక డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, కృత్రిమం. హెయిర్ స్టైల్ మార్చామనుకోండి, కృత్రిమం. ఫేస్కి రంగులు వేసామనుకోండి, కృత్రిమం. రకరకాలుగా కృత్రిమత్వాన్ని మన మీద ఆరోపించుకుంటాం శరీరానికి. ఇప్పుడు ఒకటి శరీరం నల్లగా ఉంటుంది, దీన్ని ఎట్లా మార్చి పబ్లిక్ చూపించాలి అనే కోరికతోటి నల్ల రంగుకి ఎట్లాంటి డ్రెస్ వేస్తే మ్యాచింగ్ బాగుంటుంది, తెల్ల రంగుకి ఎట్లాంటి డ్రెస్ వేస్తే మ్యాచింగ్ బాగుంటుంది, చామన ఛాయకి ఎట్లాంటి డ్రెస్ వేస్తే అది ఎదుటి వాడికి తన మీద ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది. సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ దాట్, యూనో. ఇందులో నువ్వు తెలుపు నువ్వు తెచ్చుకుంటే రాలే, నలుపు నువ్వు తెచ్చుకుంటే రాలే, చామన ఛాయ నువ్వు తెచ్చుకుంటే రాలే. ఇవేవి మనకి సహజంగా వచ్చిన కాదు, అని అసహజాలు. కానీ సహజమైనది నువ్వంటే జీవుడు. జ్ఞానం కలిగి ఉండే మన స్వరూపం సహజం. మిగతావన్నీ మనకి ఏర్పడ్డాయి. దేనివల్ల? వెనకాతల ఉండేటటువంటి కర్మ వాసనల వల్ల ఏర్పడ్డాయి. అవి మనల్ని ప్రవర్తింపచేస్తూ ఉంటాయి. అది మనస్సుకి ప్రేరణ కలిగిస్తాయి. మనస్సు ఇంద్రియాలకి ప్రేరణ కలిగిస్తుంది. ఇంద్రియాలు బుద్ధిని తోడు తెచ్చుకుంటాయి. శరీరాన్ని అవి నిర్బంధిస్తాయి. శరీరం ఆయా పనుల్లోకి లగ్నమవుతూ ఉంటుంది. తద్వారా తనకి అందేటటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదుల్లో నావివి, నాకివి, నా వల్లవి ఇలాంటివి తెచ్చుకుంటాడు. ఆ తెచ్చుకోవడం వల్ల మళ్ళీ వీడి మీద కొత్త కర్మ ఏర్పడుతుంది, కొత్త భారం పెరుగుతుంది. ఉన్నవి కొన్ని తరుగుతుంటాయి, కొత్తవి ఎన్నో చేరుతుంటాయి. ఇలాగ ఈ జీవన చక్రం సాగుతూ ఉంటుందిట. కానీ ఇవన్నీ పోయినా లోపల ఉండేటటువంటి మనం నిజానికి ఏ లేపనము లేని వాళ్ళం, నిర్లిప్తులము అని అంటారన్నమాట. మనం ఎలా ఉండాలి? మనం ప్రభు, అసలు అలా ఉండాల్సిన వాళ్ళం. మనకు ఉపనిషత్తుల్లో ఈ జీవుడి మీద ఈవేళ ఉండేటువంటి కర్మ తొలగిపోయిందనుకోండి, ఎలా ఉంటాడు వాడు? అసలు మనకి శరీరాలు రావడంలో కర్మే కారణం కదండి. ఇప్పుడు ఒకడికి ఒక రకమైన శరీరం, ఇంకొకటికి ఇంకో రకమైన శరీరం. ఒక జీవుడికి మానవ శరీరం, ఒక జీవుడికి జంతువు, ఒక జీవుడికి క్రిమి కీట పక్షి చెట్టు పుట్ట. ఈ శరీరాలన్నీ ఏర్పడడానికి కారణం కర్మ అని అంటున్నాం కదా. కర్మ అనే దాని నుంచి విడుదల కోరుకోవాలి మనిషి అయినవాడు. ఏమంటారు దానికి? మోక్షము, మోక్షము అని అంటారు దాన్ని. కర్మ నుంచి మోక్షం, శరీరం నుంచి మోక్షం కాదు. చాలామందికి మోక్షం అంటే శరీరం వదిలి ఏదో లోకానికి పోవుట, ఈ అభిప్రాయం ఉంది. శరీరాన్ని వదిలిపెడితే మోక్షం రాదు. ఈ శరీరం వదిలిపెడితే వెనకాతల ఉండేటువంటి అనుభవించాల్సిన కర్మని బట్టి ఇంకో శరీరం ఏదో వస్తుంది, అది పోతే ఇంకో శరీరం ఏదో వస్తుంది, అది పోతే మరొక శరీరం. ఇట్లా ఇప్పటిదాకా కొన్ని కోట్ల శరీరాలు సాగుతూ వస్తున్నాయి. అందులో ప్రస్తుతం మనం ఉండేటువంటి కేవలం ఒక్క శరీరం మాత్రమే, రైట్? ఇలాంటి శరీరం ఇంకా ఎన్నో వస్తాయమనేది తెలియదు. బట్ వీటికి కారణం వెనకాతల ఏంటి? నీరు, జీవం, వేరు లాంటిది కర్మ. సో మనిషికి మోక్షం కావాలి అని ప్రార్థన చేస్తున్నాడంటే శరీరం నుంచి బయటికి పోవాలని కాదయా, వీడిని ఈ శరీరాలు రప్పించేటటువంటి మూల కారణంగా ఉండి బంధించి పెట్టినటువంటి కర్మ పట్టేది ఉందో ఇది వీడికి పోవాలి. దీని గురించి మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం.
ఈ కర్మ 3 రకాలుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదండి. ఏమిటి 3 రకాలుగా? పాత స్టాక్ కొంత, ఇప్పుడు అనుభవించేది కొంత, ఇప్పుడు చేసే వాటి వల్ల మళ్ళీ రాబోయే కాలంలో అనుభవించాల్సింది కొంత. అనుభవించాల్సిందంటే మళ్ళీ స్టాకులో చేరేది. ఉన్న స్టాక్ ఒకటి ఉంది, అది ఎంత ఉందో మనకేం తెలియదు. అందులోంచి చిన్న పోర్షన్ తీసుకొచ్చి అనుభవించడం కోసం ఈ శరీరాన్ని మనం తెచ్చుకున్నట్టు ఆవిడ ఇచ్చాడు వాడు. దానివల్ల వచ్చింది మనకి శరీరం వచ్చింది. ఇప్పుడు కొంత అనుభవిస్తున్నాం, దీంతో కొంత చేస్తున్నాం. ఈ చేస్తూ ఉండేదంతా కూడా జల్లిన గింజల లాంటిది. అది మళ్ళీ మొలకెత్తి ఎప్పుడో మళ్ళీ ఈ స్టాకులో అది చేరుతూ ఉంటుంది. దీనికి పేర్లు పెట్టారని కూడా మనం చెప్పుకున్నాం గతంలో. ఏమిటి పేర్లు? అది గతంలో ఉండే స్టాక్ అయితే సంచితం, ఇప్పుడు అనుభవిస్తూ ఉండేటిది అయితే ఆరబ్ధం. ఇప్పుడు చేసే దానివల్ల ముందరికి మనం గింజలు వేసిన దానిలాగా వచ్చేది అయితే ఆగామి. ఇది కర్మలకి పేర్లు పెట్టారు. ఈ ప్రారబ్ధం అనేటటువంటి దాంట్లో కూడా దీంట్లో మళ్ళీ క్లాసిఫై చేశారు. దీంట్లో ఎలకేట్ చేసి కేటాయించి వచ్చినటువంటి కొంత కర్మలో ఇప్పుడు అనుభవిస్తూ ఉండేది కొంత, ఇంకా దాంట్లో ప్లేట్లోంచి తీసుకోవాల్సింది కొంత, తీసి నోట్లో పెట్టుకొని నవ్వుతున్నది కొంత, ఇంకా ప్లేట్లో ఉన్నది కొంత. దీనికి ఎలా పేరు పెట్టారు? ఆ ప్లేట్లో ఉన్నది ఏదో అనారబ్ధ ప్రారబ్ధ కర్మ. అంటే ఇంకా అది ఆరంభం చేయలే కానీ రెడీగా ఉంది ప్లేట్లో, కానీ ఆల్రెడీ నోట్లో వేసుకొని నవిలేసి మింగేస్తున్నది ఏదో అది ఇంకా మళ్ళీ వెనుదీయడానికి వీలు కాదు కనుక అది ప్రారబ్ధంలోనే, అది ఆరబ్ధ ప్రారబ్ధం. అంటే ఆరంభమైంది, ఇనిషియేట్ అయిపోయింది కనుక అది ఇంకా సాగుతూ ఉండాల్సిందే. ఇలా పేర్లు పెట్టి చెప్పారండి. ఇవి అంటే ఏదైనా వీడి ప్రయత్నం చేత కావచ్చు, ప్రధానంగా వాడి అనుగ్రహం చేత. ఎప్పుడైతే వాడి అనుగ్రహం కలుగుతుందో ఆ వేళ పాతదంతా కూడా యథా ఇషీకతూలం అగ్నోప్రోతం ప్రదూయేత ఏవంహ అస్య సర్వే పాప్మానః ప్రదూయంతే అని వేదం చెప్తుంది ఒక చోట. అంటే మండేటటువంటి మంటల్లో చిన్న దూది పింజని వేస్తే అది ఎట్లాగైతే కాలి భస్మం అయిపోయి కనిపించకుండా పోతుందో అట్లాగా వీడిలో కలిగేటటువంటి జ్ఞానం, వీడిలో కలిగేటటువంటి ప్రేమ, ఆ ప్రేమ భగవద్ విషయకమైతే అది భక్తి, ఆ భక్తి తీవ్రతరమైనట్లయితే ఇదే ఒక పెద్ద అగ్నిలాగా ప్రజ్వలిల్లి వీడుకుండేటటువంటి ఆ కర్మలన్నిటినీ కూడా కాల్చి పారేస్తుంది. ఏ కర్మల్ని కాల్చి పారేస్తుంది అని దాంట్లో ప్రశ్న వేసుకుని తమిళ లిటరేచర్లో గోదాదేవి లాంటి మహనీయురాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా మనకి చెప్పారండి. పోయే పిഴయం పొగుదరువా నిండ్రనవం తీయనిల్ తూసు ఆగు. పోయే పిഴయం, గతంలో సంపాదించి పెట్టుకున్న పాత స్టాక్ అంతా, పొగుదరువా నిండ్రనవం, ఇంకా వీడి దగ్గరికి వచ్చి చేరాలి అని హార్బర్ దాకా వచ్చేసి అక్కడ ఆగి ఉన్నాయి. అక్కడ ఉండే కార్గో బాక్సుల్లో రెడీగా ఉన్నాయి మళ్ళీ వీడి స్టోర్ రూమ్లోకి చేరడానికి. అట్లాంటివి కొన్ని ఉన్నాయి, వాటికి ఆగామి, అవి కూడా పోతాయి. పొగుదరువా నిండ్రనవం తీయనిల్ తూసు ఆగుం. ప్రవేశించడానికి రెడీగా ఉన్నావు కూడా నాకు అక్కర్లేదు అని అనుకునేంత నిష్ఠ వీడిలో ఆ భక్తి పరిపాక దశ ఏర్పడితే అందులో వేసినటువంటి దూది పింజలాగా, నిప్పుల్లో వేసిన దూది పింజలాగా అది కూడా పోతుంది, ఇది పోతుంది, రెండు పోతాయి. కానీ అందులో ఈ వర్తమానంగా ఉన్నది మాత్రం ఏం చెప్పలా. ప్రారబ్ధంగా ఉండేటువంటి దాన్ని అనుభవించి తీరాల్సిందే అన్నట్టుగా వదిలేశారు. వేదాల్లో కూడా యథా ఇషీకతూలం అగ్నోప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాప్మాన ప్రదూయంతే. వీడికుండే పాపరాశి అంత ఇందులో కండిషన్స్ పెట్టలే. పాతవి పోతాయా, కొత్తవి పోతాయా, రెడీ అయినవి పోతాయా, కన్జ్యూమ్ చేసినవి పోతాయా, సర్వే పాప్మాన ప్రదూయంతే. మొత్తం అన్నీ వీడిని ఆయా వాటి యొక్క బాధలు పడాల్సిన అవసరం లేని రీతిలో తయారు చేసేస్తాయి. అయితే పాప మన పూర్వులైనటువంటి ఋషులు, మహానుభావులు, ఆచార్యులు ప్రశ్న వేసుకుని నువ్వు చెప్పింది బాగుందా, పాతది పోయింది, కొత్తది అంటకుండా దూరం అయిపోయింది, కానీ ఇప్పుడు ఉన్నది మాత్రం మామూలుగా వీడు ఉంచుతుందా? ఏదో పని చేస్తూనే ఉంటుంది కదా. ఆ చేసే పని మళ్ళీ వీడు ఏదో పాడు పని చేస్తే
పోయిన ఇంత మళ్ళీ వచ్చి కూర్చుంటుంది కదా. కంట్రోల్ Z కొట్టాడు అనుకోండి, ఎంత తీసేసాడో మళ్ళీ టక్కుమని అంతా వచ్చి అక్కడ కూర్చుంటుంది. రైట్? అట్లాగా వీడికి ఉండేటటువంటి పాపాలన్నీ పోయినప్పటికీ కూడా ఏదో ఒక అనుగ్రహ విశేషం చేత ఇప్పుడు మళ్ళీ వీడి ఈ ఉన్న కాలంలో చేసే వాటి వల్ల మళ్ళీ వచ్చి మీద కూర్చుంటే ఏం చేయాలి? దానికి మళ్ళీ పేరు పెట్టి, నాయనా ఈ భక్తి తీవ్రతల్లో తేడా ఉందయా, సాధ్య భక్తి అనే ఒకటి ఉంది. అంటే వీడేదో కష్టపడి సంపాదించుకోక్కర్లేకుండా దాంతో సిద్ధపడి వచ్చే వీడితో పాటు ఉండేటటువంటి భక్తి అని ఒకటి ఉంది. అది సాక్షాత్తు రహస్యం చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. కానీ ఆ భక్తి దాకా కనుక వీడు వెళ్ళగలిగితే సాధ్య భక్తిస్తు సాహంత్రి ప్రారబ్ధస్యాపి భూయసి, అతి ఎక్కువగా ఉండేటటువంటి ఈ ప్రారబ్ధ కర్మని కూడా ఈ సాధ్య భక్తి అనే అగ్ని కాల్చి పారిస్తే వీడి మీద కర్మల అన్నీ నిర్మూలమైపోతాయి. ఇప్పుడు ఇంకా పాతది పోయి కొత్తది రాకుండా పోయి మధ్యలో ఉన్నది కూడా తొలగిపోయి అది ఆరబ్ధమా అనారబ్ధమా తీసి పక్కన పెడితే ఇది కూడా పూర్తిగా పోతుంది. అప్పుడు వీడు ఎలా ఉంటాడు? జీవుడు ప్రభువు, వీడు ప్రభువులా ఉండును. అంటే అన్నీ తన ఆధీనంలో పెట్టుకుని, ఇదివరకు ఈ పంజరంలో పడున్నాడు కనుక వీడి అధీనంలో ఏం లేవు, వాటి అధీనంలో వీడున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ బంధం అనేది పైన ఉండేటటువంటి షాకిల్స్ అన్నీ కూడా ఒకసారి తెగిపోయాయో, ఈ సంఖ్యలన్నీ కూడా తొలగిపోయాయో, వీడు ఎలా ఉంటాడు? సస్వరాడ్ భవతి, వేదం చెప్తుంది. వీడు సస్వరాడ్ భవతి, వాడు తనంతట తానే పరిపాలన చేసుకునేటటువంటి ఒక రాజాధిరాజులాగా, ఒక మొనార్క్ అనడానికి వీళ్ళ స్వరాడ్ భవతి, అలా తయారవుతాడు. కర్మబంధం తొలగిన ఎవడైనా ఇలా తయారవుతాడు. అప్పుడు ఏమవుతుంది? అంత వీడాధీనాల్లోనే ఉంటుంది. జ్ఞానం వీడాధీనాల్లో ఉంటుంది, ప్రకృతి వీడాధీనాల్లో ఉంటుంది, పరమాత్మ కూడా వీడాధీనాల్లోనే ఉంటాడు. సస్వరాట్. అప్పుడు వీడి యొక్క స్థితి ఏమిటి అంటే, అంత మతం వీడాధీనంలో ఉంటే మళ్ళీ వీడు దాన్ని రకరకాలుగా ఉపయోగించి వీళ్ళని మళ్ళీ పాడైపోతాడండి అంటే నో. అలాగే వీడు పాడైపోయేటప్పుడు, ఎందుకంటే వెనకాతల పాడు చేసే వాసనలు లేవు కనుక, పాడు చేసే స్వభావం వీడికి లేదు కనుక, ఉన్నది ప్యూర్ జ్ఞానం కనుక అది వీడి అధీనంలో ఉంటుంది. ప్రభు న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఆవేళ వీడు నా కర్తృత్వం సృజతి, లోకస్య కర్మాణి న సృజతి. వీడు ఏ రకమైన కర్తృత్వ భావన తనలో పెట్టుకోడు, తన చుట్టూ ఉండేవాళ్ళలో రానివ్వడు. నా కర్మాణి, ఆ పనులన్నీ కూడా నేను చేస్తున్నాననేటిన ప్రవృత్తి కూడా అప్పుడు వీడిలో ఉండదు. మిగతా వాళ్ళు కూడా అది రాకుండా వీడు చూసుకుంటాడు. నా కర్మఫల సంయోగం, కర్మఫల సంయోగాన్ని కూడా అంటే చేసే పనుల యొక్క ఫలితాలన్నీ నావే నావే అనేటటువంటి ఒక భావన అది కూడా వీళ్ళలో ఉండదు. అది కూడా వీళ్ళలో ఉండదు. ఎలా ఉంటాడు అప్పుడు వాడు? అన్నీ తన ఆధీనంలో ఉంటాయి కనుక వీడు ఏది సంకల్పిస్తే అది అలా అయిపోతుంది. అపహత పాప్మా విజర విమృత్యుర్విశోక విజిగత్స అపిపాస సత్యకామ సత్యసంకల్ప. గతంలో మనం చెప్పుకున్నాం దీని గురించి. ఇప్పుడు ఏ దోషాలు అంటని స్థితిలో ఉంటాడు. అపహత పాప్మ, అది ఏ దోషమైనా కానీ వీడికి అంటదు. విజర, ముసలితనం రాదు. విమృత్యు, వాడికి మరణం అనేది ఉండదు. విశోక, ఏడుపు అనేది ఉండదు వీడికి. ఏడుపు ఎప్పుడు వస్తుంది? అసంతృప్తి వల్ల కదండి వచ్చేది. ఆ అసంతృప్తి కూడా ఎలా వస్తుంది? అది నాదనుకున్నది నాకు వస్తుంటే ఆపాడు. నాదనుకున్నది నా దగ్గరకు వస్తుంటే వాడు ఆపేశాడు వాడు అని అనిపిస్తుంది అండి. కానీ ఇప్పుడు వీడి దగ్గర అలాంటి పాపం వీడి దగ్గర ఉండదు. అపాత పాపం వీడి దేన్ని అసలు వెళ్లించుకోడు. వీడు
విజర, ముసలితనం లేదు వీడికి. ఎందుకంటే కర్మకృతమైన శరీరం లేదు కనుక దానివల్ల వచ్చేటటువంటి ముసలితనం. విమృత్యు, ఆత్మకి చావు లేదు. అజహ 4వ అధ్యాయంలో చెప్పుకున్నాడు వెనకాతల, 2వ అధ్యాయంలో చెప్పుకున్నాడు వెనకాతల. వీడికి చావు ఉండదు, మరణం ఉండదు. శరీరంతో వచ్చేవి శోకాలు కనుక ఆ శరీరం కర్మకృత శరీరం ఉండదు కనుక వీడికి విశోక, శోకం అనేది ఉండదు. విజిఘత్స, ఆకలి ఉండదు. శరీరానికి వచ్చే ఆకళ్ళని కర్మకృతమైన పంచభూతాలకు వస్తాయి. అవి పంచభూతాల్లో ఎప్పుడో ఒకటి తరుగుడు పెరుగుడు తరుగుడు పెరుగుడు అని ఉంటాయి కనుక తరగ్గానే కావాలనిపించడం ఆకలి, తరగ్గానే కావాలనిపించడం దాహం. వీడికి అసలు అవే ఉండవు కనుక వాటి ప్రయుక్తంగా వచ్చేటువంటి క్షుత్ పిపాసలు కూడా వీడిలో ఉండవు. అపిపాస, దాహం కూడా ఉండదు, ఆకలి దప్పుకలే ఉండవు. సత్యకామ, సత్య సంకల్ప, వీడు ఏదనుకుంటే అది అవుతుంది, ఎలా అనుకుంటే అలా అయిపోతుంటుంది, ఇలా అయిపోతుంది. దాన్నే సస్వరాడ్ భవతి వేదం చెప్తుంది. వాడు స్వయం సంచాలకుడు అయిపోతాడు. వీడు స్వయం సంచాలకుడు అయిపోతాడు. ఏమనుకుంటే అది అయిపోతుంది కదా. స ఏకధా భవతి, త్రిధా భవతి, పంచధా భవతి, దశధా, శతధా, సహస్రధా, అనేకధా భవతి. వీడు ఏమనుకుంటే అప్పుడు వీడికి అన్ని శరీరాలు వచ్చేస్తాయండి. ఎక్కడెక్కడ అనుకుంటే అక్కడక్కడ అలా వీడు చేరిపోగలుగుతాడు. వీడు ఆసీనో దూరం వ్రైతి, శయానో యాతి సర్వగః అని భగవంతుడి గురించి వేదం ఎట్లాగైతే కీర్తించిందో అలాంటి లక్షణాలు వీడు కూడా వచ్చేస్తాయండి. ఇక్కడ కూర్చుని ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాడు, ఇక్కడ కూర్చుని ఎక్కడైనా పని చేయగలుగుతాడు, ఇక్కడ కూర్చుని ఎక్కడైనా చూడగలుగుతాడు, ఇక్కడ కూర్చుని ఎక్కడి నుంచైనా వినగలుగుతాడు. ఇవన్నీ ఇప్పుడు మేము కూడా చేస్తున్నామండి. మా మొబైల్లో కూర్చుంటే మాకు కూడా అట్లానే వస్తుంది. దట్స్ ఓకే. ఎక్కడ కూర్చుని ఎక్కడ ఉన్నమైనా నీ దగ్గర వచ్చేస్తాయి. నువ్వు వెళ్ళలేవు ఎక్కడికైనా. అక్కడక్కడ ఉండేటువంటి వాటిని నువ్వు చూడగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. నువ్వు అన్ని చోట్లకి పోవడం అనేది దట్ ఈస్ ఇంపాసిబుల్. నువ్వు సాఫ్ట్వేర్ లాగా మారిపోగలిగితే అప్పుడు నువ్వు ఒకసారి ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోతావు, యూనివర్సల్ ఫిగర్ అయిపోతావు. అప్పుడు అంతటా వ్యాపించిపోతావు. అప్పుడు నువ్వు లేని చోట అంటూ ఉండదు అప్పుడు. కానీ ఆ స్థితి అయితే ఉండదు సుమా. ఎందుకని? జీవుడు అణువు, నువ్వనేవాడివి అణుస్వరూపుడివి కనుక నీ స్వరూపం స్థిరంగా ఉండేట్టు చేయడం ఆయన కోరిక. మళ్ళీ వచ్చి తగులుకోకుండా ఉండేట్టుగా నిన్ను చేయాలి కనుక నీకు చేయాల్సిన పనులు ఎన్నో అప్పగిస్తాడు. అప్పగించడమే కాదండి, పనులు చేసే మార్గాలు కూడా నీకు చూపిస్తాడు. నీకు అక్కడ 100 చెట్లు నాటాలి అన్నాడు అనుకోండి, ఎలా చేస్తాను? ఒక్కడే చేయగలవా? చేయగలిగితే సంతోషం, చేయకపోతే నీవే 100 రూపాయలు ధరించగలిగే శక్తి నీకు ఇచ్చేస్తాడు. 100 రూపాయలు తక్కువని ఒక్కసారి ఒక ప్లాంట్ నాటామంటే 100 ప్లాంట్స్ అయిపోతాయి. అలాంటి శక్తి నీకు ఇస్తాడు. అది సస్వరాట్. ఏదనుకుంటే దాన్ని చేయగలిగే నీ ఆధీనంలో ఉండేట్టుగా శరీరాలు వస్తాయి. ఇప్పుడు మన అలా లేం కదండి, పెద్ద పాడు శరీరాలు. ఇవి చెప్తే ఇప్పుడు మనం వినాల్సి వస్తుంది. అవి ఎలా నడిపిస్తే అట్లా మనం నడవాల్సి వస్తుంది. నో, నువ్వు చెప్పినట్టుగా వినగలిగే శరీరాలు అప్పుడు నీకు వస్తాయి. ఎన్ని శరీరాలు కావటానికి ఊరికే నీకు ఉదాహరణ కోసం అని చెప్పిన 1, 3, 5, 10, 100, 1000 ఎన్నో వస్తాయో తెలియదు. n నెంబర్ ఆఫ్ బాడీస్ అంటుంటారు. n నెంబర్ అంటే లెక్కలేనని అని అర్థం అన్నమాట. ఇలాగా మన యొక్క ప్రవృత్తిని నియమించేటటువంటిది వెనకాతల స్వభావమయ. ఆ స్వభావానికి కారణం వాసనలయ కనుక వాటిని మనం హ్యాండిల్ చేయాలి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ వాసనలు ఎట్లా హ్యాండిల్ చేయాలో భగవంతుడు చెప్పాడండి. ఎలా హ్యాండిల్ చేయాలి? నా దగ్గరికి వస్తే తీసేస్తానంతే, వెరీ సింపుల్. నా దగ్గరికి వస్తే తీసేస్తానంతే.
నీ దగ్గరికి రావడం అంటే ఎట్లా కుదురుతుంది ప్రతివాడికి? అంటే తన దగ్గరికి ఫిజికల్గా రావాలి నియమం లేదు. వర్చువల్గా మనం ఆయన సరెండర్ అవుతాం. సరెండర్, శరణాగతి, ప్రపత్తి అంటాం కదా. ఈ ప్రపత్తి మనం ఆయన విషయంలో చేసామనుకోండి, అంతటా ఉన్నవాడే కనుక ఆయనకి ఇప్పుడు మనం కనెక్ట్ అయ్యామంటే ఇంకా ఆయన తన అనుగ్రహాన్ని మనకు అందిస్తూనే ఉంటాడు. ఆయన ఎన్ని రూపాలు ధరించినా అన్ని రూపాలు అనుకూలంగా ఉంటాయి. ఇలాగా కర్మపరతంత్రుడు కానక్కర్లేకుండా వీడు ఉండగలుగుతాడు. సారాంశం అది. ఏం కంట్రోల్ చేస్తే? వాసనలను ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగి. ఎందుకంటే అన్నిటినీ నడిపించేది అదే, అన్నింటిలోకి చేర్చేది అదే కనుక నువ్వు దేని మీద బాధ్యత పెట్టుకోక. రిఫ్రిజిరేటర్ మనం చేయబెట్టావు అనుకోండి, కాలుతోంది అని అనుకుంటే ఎస్ మనకు కాలుతుంది, దాని మీద నువ్వు పెట్టుకుంటే. చెయ్యి తన మీద భారం పెట్టుకుంటే దాన్ని మనం వదిలేస్తాం, పెట్టుకోకపోతే దాన్ని మనం హ్యాండిల్ చేస్తాం కదా. మనం మన శరీరం మీద పట్టింపు పెట్టుకుంటే దానికి వచ్చేవన్నీ మనకు వస్తాయి, పెట్టుకోకపోతే మనకి అవి అంటావు. అది నీ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు ఆ నీ కంట్రోల్లో ఉండే శరీరం వస్తుంది అన్నమాట. దానికి ఏదో పేరు కూడా పెట్టారు, దానికి అమానవ శరీరం. ఇది పాంచభౌతిక శరీరం, అది పంచ ఉపనిషణ్మయ శరీరం వస్తుంది. అప్పుడు నీకు నువ్వు చెప్పినట్టు అది వింటుంది, అది చెప్పినట్టు వినక్కర్లేదు. అందుచేత నాయన స్వభావస్తు ప్రవర్తతే. ఇక్కడ సాగేటటువంటి ప్రతి వాటిలోనూ కూడా నీ స్వభావం వెనకాత నడిపిస్తోంది అని అనుకో. ఆ స్వభావానికి కారణం వాసనలను గుర్తుపెట్టుకో. ఆ వాసనలని నా దాకా వదిలేయి, నా మీదకి వదలవయ్యా. నీవెందుకు పెట్టుకుంటావయ్యా? దానివల్ల వచ్చి చికాకు నువ్వెందుకు పడతావయ్యా? నువ్వెందుకు మళ్ళీ చక్రంలో కూరుకుపోతావు? నా దాకా వదిలే, నేను చూసుకుంటాను. మన మీద పెట్టుకోవద్దు భారాన్ని. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. కర్తవ్యాన్ని పని చేయాలి. ఏమంటే అన్నీ వదిలేస్తే పని నేను ఎందుకు చేయాలండి అని అనకూడదు ఎప్పుడు. అన్నీ వదిలి పని చేయడమే గొప్పదనం. లేనిపోని కర్తృత్వాలు మన మీద పెట్టుకున్నట్టయితే ఈ శరీరం అనేటటువంటి పట్టణం ఇది కూడా పాడవుతుంది, మన ఆధీనం తప్పుతుంది. ఈ జీవుడు మళ్ళీ ఏ రూపంలోకి, ఏ పట్టణంలోకి పోతాడో తెలియనివాడు. ఇప్పుడు కనీసం ఈ పట్టణపు హావభావాలని, స్వభావాల్ని తెలుసుకోగలిగేటటువంటి జన్మ వచ్చింది. ఇప్పుడు కర్తవ్యాన్ని మంచిగా చేయడం అలవాటు చేసుకో. ఈసారి యుద్ధం నీకు కర్తవ్యం. అయ్యో చేస్తే వాళ్ళకేమైపోతుందో, వీళ్ళకేమైపోతుందో, నాకేమైపోతుందో, వయ్యో ఆర్ బాధ. కారుని వాడు నడిపేవాడు నడుపుకుంటున్నాడు, వాడు నడపని, వాడికి అప్పగించు. ఇంజిన్కి రిపేర్ వస్తే వాడు చూసుకుంటాడు, ఆయిల్ కావాలంటే వాడు పోసుకుంటాడు, గ్యాస్ కావాలంటే వాడు ఎక్కించుకుంటాడు, ఏది కావాలంటే వాడు చేసుకుంటాడు, వాడి మొదలు పెట్టేస్తే. కానీ చక్రమే తన స్వతంత్రాన్ని, తన బాధ్యతని తను ప్రవర్తింపజేసి అనుకుంది అనుకోండి. అది అదృష్టం కొద్ది వాడికి అనుకునేటటువంటి సిస్టమ్ని ఎరెక్ట్ చేయలేదు కనుక దాంట్లో అవి బాగున్నాయి, మనం బాగున్నాం. కానీ మనలో ఆ సిస్టమ్ యాక్టివేట్ చేసి ఉంది కనుక మనలో అహంకారాలకు దారితీస్తుంది. అంతే, అది కాదు అని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడం అని ఇంపార్టెంట్ అయ్యా. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నువ్వు ప్రభువు కావాలి. నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. దానికి తగినట్టుగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. నేనెప్పుడూ కూడా వీటి బంధంలో లేకుండా స్వతంత్రంగా నేను ఉండగలగాలి, నా స్వరూపంతో నేను ఇది జ్ఞాపకం పెట్టుకో చాలు అంటూ కృష్ణుడు కర్మయోగంలో ఉండాల్సినటువంటి మూల సూత్రాలని అర్జునుడికి ఉపదేశం చేస్తూ ముందుకు తీసుకువెడుతున్నాడు. చేసే కర్మలో వచ్చేటటువంటి రకరకాల ఎలిమెంట్స్ని తన వైపు కాకుండా వాటిని బయటికి ఎట్లా పంపించేసేయాలి, ఆ బాణాలకి తను గురి కాకుండా ఎట్లా వాటిని తిప్పి కొట్టాలి అనేటటువంటి దాన్ని ఉపదేశిస్తూ ముందుకు సాగుతున్నాడు.
తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ.